హలో నమస్తే. చాలా రోజులకి ముందుకైతే వచ్చినాం. మళ్ళీ మేమైతే ఈ ప్లేస్కి అయితే ఫస్ట్ టైం వచ్చిన. ఇక ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు. షార్జా స్టాక్ మార్కెట్ అంట. ఈరోజు కోడి కొనడానికి వచ్చినాము. ఇక మేక, క్యామల్స్ అన్నీ 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 కొనవచ్చు. ఇక చూద్దాం, చూపిస్తా. ఇక మేమైతే లాంగ్ డ్రైవ్ పోతున్నాము. చాలా రోజులకి బయటికి పోతున్నా. ఫుల్ అంటే బిజీ ఉన్నా. ఒకటే కాల్స్, ఎందుకంటే దూరం పోయి మొబైల్ నెట్వర్క్ లేని ప్లేసు, వైఫై లేని ప్లేసు పోతే మంచిగా ఉంటుంది, నిమ్మలం ఉంటుంది. కొంచెం రెస్ట్ అన్నీ వేసుకోవచ్చు. ఒకటే కాల్స్. ఎట్లయినా మంటే మీకు తెలుస్తుంది ఎందుకు అని అంత బిజీ. అయ్యా నువ్వు వచ్చినావా? ఎట్లా వచ్చినావు? హాయ్ చెప్పు. ఇక కోడి కొనడానికి వచ్చినాము. నేను చెప్పిన వెజ్ తిన్నామని. ఇక అనవసరంగా కోడిని కోసి తిన్నామంటారు. ఇక అన్నున్నాయి, ఈ పావురాలు అన్నున్నాయి. మేమైతే కోడి తీసుకొని వచ్చినాము. ఒక కోడి మామూలుగా 25 dirhams దేశీ కోడి. ఇది బాయిలర్ కోడి. ఇవి మనకి సెట్ కావు, ఎందుకంటే ఆల్రెడీ రూమ్లో అవే తింటాం కదా ఇంటికాడ. దేశీ కోడి ఏమి ఇవా? ఇక దేశీ కోడి. కోడి ఇది కోడి కాదు, కోడే. ఆ కోడీలు చిన్నగా ఉన్నాయి. మా వాళ్ళు చూసి బర్రెలు ఎలా ఉన్నారు. అవి ఏం అయిపోతాయి, అందుకే వేరే షాప్లకి పోతున్నాము. నార్మల్ యాక్చువల్ ప్రైస్ దేశీ కోడి వచ్చేసి 25 dirhams. ఇక ఇండియాలో కన్వర్ట్ చేసి పెట్టేస్తా చూడండి. ఇక అజ్మాన్లో 20 dirhams ఉంటుంది. ఇక డిపెండ్స్. ఒక షాప్లో అయితే 30 అన్నారు, ఒక షాప్లో 50 అన్నారు. మనమైతే బార్గెన్ చేయాలా. ఇవి బాతులు, డక్కు. దాన్ని ఎందుకు వెళ్తున్నాం? మా ఇంటికాడ ఉన్నాయి మంచిగా. ఇక కోడి పందాలు లేదా మనం ఇద్దరమా? కోడి పందాలు ఇద్దరం. ఏది గెలుస్తుంది? ఎంత మంచిగా ఉన్నాయి కోడిగా. రాబిట్స్ ఉన్నాయి, ఇంత క్యూట్ ఉన్నాయా. మేము బయటకి వాష్రూమ్ పోయి వచ్చిండు. ఏసీ చల్లగా ఉన్నదా? నేను కూడా పోయినా. అజు ఇదేంటి పౌరంలానే ఉంది. మా వాళ్ళు అన్ని షాప్లో పోయి బేరం ఆగుతుండ్రు. ఈ చిన్న కోడిలను కూడా పెంచుతారు. గమ్మ మేక వేసుకున్నా అయిపోతుంది కదా. లక్ష్మి ఒక మేక తినేస్తుంది కదా. నేను ఆడుకోవడం చాలా ఇష్టం. ఇది 80 dirhams, పెద్దగా ఉంది కదా. ఒక 45, ఒక 35, 30 ఎంత ఇట్లా షాప్స్ ఉన్నాయి. ఒక మార్కెట్ లాగా. అంటే ఇది ఓన్లీ కోడి సెక్షన్, బోట్ సెక్షన్స్ సంబంధించింది. ఇక మేక వేరే, క్యామల్ అన్నీ వేరే వేరే సైడ్. ఇది ఒక ఇట్లా. ఫ్రెండ్స్ విన్నారా? నేను కూడా ఏమి షాక్ అయినా. ఒక కోడి అంటే 2 కోళ్ళు సరిపోతాయి 5 members. వీళ్ళు 5 కోళ్ళు తీసుకోమంటారు. అంటే 5 కిలోలు. ఒక కిలో పోయింటారా మనిషి. అయితే మా వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఇక నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అది బగోను, మళ్ళా కూరగాయలు అన్ని సామాన్లు అయితే ఒక సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాము. ఇక ఆయిల్ అయితే నూనె అన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టినాము. ఇక అక్కడ పోయి కుకింగ్ చేసి ఇక రేపు ఒకవేళ టైం ఉంటే నైట్ వీడియో అయితే ఇస్తా, లేకపోతే మార్నింగ్ ఇస్తా. ఇక కంటిన్యూ చేస్తా. అంతవరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే. నా ఛానల్కి అయితే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఇది వచ్చా అవుతున్నారు. ఏమి ఇస్తున్నాడు అర్థండి.
నోటి బయటకు వెళ్తుందా? ఏమో పెడుతున్నా అనుకుంటా. ఇస్తుందా? ఇట్లా దుబాయ్లో అందరూ ఇట్లా నేను ఇస్తాను తీస్తారు ఇట్లా. నర్సరీయా అక్కడ? ఇంకా ఎనిమల్ మార్కెట్ ఉంటుంది. అంటే ఎనిమల్ అంటే లైక్ అనిమల్సా? ఓకే, అనిమల్. అక్కడ క్యామల్ ఉంటుంది. క్యామలా? మళ్ళా గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి కదా? అని అనిమల్ సైడ్ బర్డ్ మార్కెట్. ఫస్ట్లో చెప్పిన బర్డ్ మార్కెట్. ఇక్కడ ప్లాంట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, ఫ్రెష్ పెంచుకోవచ్చు. ఇక మన ఇష్టం చూసి. ఇట్లా పెద్ద మాల్లో ఉంది ఇది, చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇది అన్నీ సూక్ అంటారు ఇక్కడ. సూక్ అంటే అరబిక్లో మాల్. మంచి పెద్ద ఇవన్నీ మళ్ళీ ట్రెండ్స్. షార్జా లైవ్ స్టాక్ మార్కెట్ ఇట్లుంది. అది గోప్రో, అది ఏమంటారు ఇన్స్టా 360 అని మన కారు కాశ్మీర్ పోవాలంటే ఫ్రెండ్స్. కట్టెలు, వాటర్ బాటిల్ అన్ని షాపింగ్ చేసుకున్నాం ఇక్కడ. అలసిపోయినాము, లాంగ్ డ్రైవ్ వచ్చినాము. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్సా. అక్కడ లైట్ పరోటా ఏమైనా రోటీ తీసుకుంటారు. ఇక చికెన్ వండుకొని నైట్ అక్కడనే స్టే. లైట్గా బ్లాక్ కాఫీ తాగుతున్నాం. నిద్ర రావద్దు, వితౌట్ షుగర్ అయినా తాగుదాం. చిన్న గ్రాసరీ అదే షాప్. లోపలకి ఇట్లా మొత్తం ఇట్లా వచ్చినాము. ఇక కారు అటు ఇటు ఉంది. అందుకని మా స్పాట్ అయితే ఆ చెట్టు కాడ. యాక్చువల్లీ దుబాయ్లో అయితే అలౌడ్ లేదు ఇట్లా క్యాంపింగ్ చేస్తారు. ఇక ఇది వేరే స్టేట్ కదా రసగమ, ఇక్కడ అయితే అలౌడ్. అందుకని మేము ఇక్కడ ఎప్పుడు ఇట్లనే వస్తాము లాంగ్ డ్రైవ్కి. అట్లా మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా కొంచెము. ఇక్కడ మంట పెట్టినారు. చికెన్ అయితే 5 కోట్లు అంటే ఇవి మొత్తం కడిగి చేస్తే 3 ప్లేట్లు వచ్చినాయి. ఆయిల్ అక్కడ. ఇక షామన్న వంట చేస్తుండు. ఇక ఇక్కడ లక్ష్మి ద షెఫ్ ఆనియన్ కట్ చేస్తుండు. ఉల్లిగడ్డలే కట్ చేయి మంచి కట్ చేయి. ఇక చందు నేను కూడా ఇంతసేపు హెల్ప్ చేసిన, ఇప్పుడే ఇక ఫోన్ పట్టుకున్నా. మా కట్టెలు, మా సామాగ్రి, టెంటు, చీకటి ఇట్లా. నైట్ అవుట్ చేసినాము. పొద్దున టైం వచ్చి 9:35 అయింది. ఇగో ఇంకా వాడుకున్నా అట్లనే నిమ్మలంగా. ఇక మా సామాను, మా కారు ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో మంచిగా క్యాంపింగ్ చేసి ఇక ఉన్నాం. ఇట్లా మా టెంట్. అట్లా కాదు కిందికి ఇరదేంగు. ఇప్పుడు ఎట్లా ముడుపుతావు?
అటు వేసి కప్పలకేసిరదని అచ్చిర్రయ్యా మీరు. ఇది మంచిగా ఉంది కదా. ఈ ఆడికెళ్ళి తీసుకొస్తావే నువ్వు ఇదంతా. ఓకే బాస్ చేసిరా ఇట్లా ఉన్నాక ఇట్లా క్లోజ్ చేయాలి. ఇట్లా క్లోజ్ చేసి దగ్గరికి ఎత్తుతాను. మా వాళ్ళు చూస్తే ఆల్రెడీ నేను క్లీన్ చేసిన, మళ్ళీ మా వాళ్ళు క్లీన్ చేసి అట్లా నీట్నెస్ మెయింటైన్ చేస్తాము. అట్లా నీట్నెస్ మెయింటైన్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మంచిగా ఉంటుంది. ఏమన్నాయి ఉల్లిగడ్డలు కట్టెలు ఆల్మోస్ట్ ఓకే రైటా. మా పట్వారి సేమ్ పటేల్ లాగానే అనిపిస్తుంది నువ్వు. మా కారు లైట్ స్నాక్ తీసుకొని వచ్చాము. పక్కన వచ్చింది ఇట్లా సేమ్ ఇక్కడ మొత్తం బాగుంటుంది ప్లేస్. సింపుల్ అవుతుంది అంత స్పీడ్. సార్ పడా నా ఛానల్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, అప్పుడప్పుడు ఇన్ఫర్మేషను, ఇక అన్నీ ఆల్ మిక్స్ హెల్ప్ వస్తాయి. ఒకటే కంటెంట్ కాకుండా ఇక మన లైఫ్ స్టైల్ గురించి, మళ్ళీ అప్పుడప్పుడు జాబ్స్ గురించి, అప్పుడప్పుడు ఇక మీకు సబ్స్క్రైబర్స్ ఏం అడిగినారో దానికి సంబంధించిన బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ అయితే షాపింగ్ బ్లాగ్ అయితే వస్తుంది. ఇక గోల్డ్ ప్రైస్ వచ్చేసి లాస్ట్ వీక్ వచ్చేసి 10 dirhams తక్కువైంది. ఇక 326 dirhams. ఇక ఇవాళ ప్రైస్ వచ్చేసి 358 dirhams అయింది. యాక్చువల్లీ గోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకున్నా ఇవాళ. ఇక ఒకటేసారి పెరిగింది కదా, ఇక చూద్దాం నెక్స్ట్ మెల్లగా చేసుకుంటా.